భూపాలపల్లి జిల్లాలో మొత్తం 104 మంది హోంగార్డులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు బలమైన అండగా నిలుస్తున్నారు. మన దేశంలో 1946లో బాంబేలో ఏర్పాటు చేసిన హోంగార్డు వ్యవస్థ దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో స్పందన, బందోబస్తు విధులు, ప్రజారక్షణ చర్యల్లో హోంగార్డుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. తనిఖీలు, చట్టం, సరళి నిర్వహణ, బందోబస్తు విధుల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది హోంగార్డులను ఎస్పీ ప్రశంసా పత్రాలతో అభినందించారు. అలాగే ఇటీవల మరణించిన హోంగార్డ్ శ్రీశంకర్ కుటుంబానికి 15,000 రూపాయల చెక్కును అందజేశారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ మరియు ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా కార్యక్రమాలు హోంగార్డుల శారీరక సామర్థ్యం మరియు మానసిక ఉల్లాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ వేడుకల జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ మరియు హోంగార్డ్స్ ఆర్ఐ పూర్ణచందర్, ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సంఘం ప్రతినిధి మార్కాల యాదిరెడ్డి, హోంగార్డ్ సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. మన అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ మాట్లాడారు హౌ హోమ్ గార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి. హౌ ఇన్ దోస్ డేస్ హోమ్ గార్డ్స్ యాక్టెడ్ యాజ్ అన్ added wing of police in better delivery of service to the public kosam. So it is an added unit to help police and to assist police in performing its duties. In 1946 lo idi existence loki vachindi. At that time Britishers unnaru. 1947 ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత 1962లో చైనా వార్ జరిగింది. చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్